చేపలు మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాము. 2 చేపలు కలిపి 150 రూపాయలు తీసుకున్నారు. 3 కేజీలు పడింది. ఈ చేపలు సరిగ్గా వండి తింటే ఒక్కలు తినేస్తారనమాట, అంత చిన్నగా ఉన్నాయి. వీటిలోనే ఫ్రైకి కొన్ని తీసాను, కర్రీ కొన్ని తీసాను. సిటీలో ప్రతిదీ కొనాలి, సో ఇక్కడ ప్రతిదీ ప్రైస్ చాలా ఎక్కువ. అదే మా పల్లెటూరులో అయితే డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరైనా చెరువు పడితే పట్టుబడి పడితే డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటాయి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, బంధువులు, నైబర్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద చేపలు ఇస్తూ ఉంటారు. సో నచ్చినప్పుడు నచ్చిన చేప తినేసేవాళ్ళమాట. వన్స్ సిటీకి వచ్చిన తర్వాత ప్రతిదీ కొనాల్సిందే, కరివేపాకు పుల్లతో సహా. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పల్లెటూరు వాల్యూ తెలీదు. ఎప్పుడైతే మనం సిటీలో వెళ్తామో అప్పుడు తెలుస్తుంది, కంపల్సరీ తెలుస్తుంది. నాకే తెలుస్తుంది, ప్రతి కర్రీ చాలా సింపుల్గా అయిపోయేది. ఓన్లీ ఆయిల్ అండ్ కారం వాటికి మాత్రమే డబ్బులు అవుతాయి. ఇక్కడ అనుకోండి అన్నీ కొనుక్కోవాలి, అన్నీ కొనాలి, అది సాటిస్ఫాక్షన్ ఉండదు. కడుపు నిండా తింటామా అంటే తినము, ఏదో క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి మాత్రం తింటాం. అదే మా విలేజ్లో, పల్లెటూరులో పెద్ద పెద్ద చేపలు, నచ్చిన రేటుకి నువ్వు ఎన్నైనా తీసుకో, ఎన్నైనా తిని ఎవ్వరు అడగడు. ఇట్లా ఉంటుంది అక్కడ. చేపల చెరువులు కానీ, చేపల కూరలు కానీ, చేపలు కానీ మంచి ఫేమస్ అన్నమాట.